హాయ్ అండి. లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్ డిజైన్‌ని అప్‌లోడ్ చేశాను కదా! రీసెంట్‌గా ఆ వీడియో అయితే మాకు కొంచెం అర్థం కాలేదు. క్లియర్‌గా చూపించండి అన్నారు. అందు గురించి వీడియో అయితే చేస్తున్నాను. 4.5 ఇంచ్ వచ్చేసి స్లీవ్ లెంత్ అనమాట. ఈ స్లీవ్ మనకి డిజైన్ లోపల ఉంటుంది కదా! అందు గురించి అని చెప్పేసి తక్కువ లెంత్‌లోనే కటింగ్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4.5 వచ్చింది కదా స్లీవ్ లెంత్. దాంట్లో 2.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని 7 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ స్టిచెస్ కోసం తీసుకున్నాననమాట. అలానే ఇప్పుడు హ్యాండ్‌ని డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2 ఇంచెస్‌కి మార్జిన్ పెట్టుకొని అలానే 1 ఇంచ్ దగ్గర నుంచి స్క్రీన్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్‌గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఫుల్ బ్లౌజ్‌లో అయితే వీడియోని అప్‌లోడ్ చేశాను. కానీ కొంతమందికి అర్థం కాలేదన్నారు. అందుకే క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాననమాట. హ్యాండ్‌ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. మనకి బ్లౌజ్ లోపల డిజైన్ లోపల ఉండే స్లీవే గనక 4 ఇంచెస్ కానీ, 4.5 ఇంచెస్ కానీ, ఒక 5 ఇంచెస్ కన్నా ఎక్కువైతే తీసుకోనవసరం లేదు. ఎందుకంటే మనకి స్లీవ్‌లెస్‌గా కాకుండా ఓన్లీ మనకి ఆర్మ్స్ కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్లీవ్‌ని అయితే యూజ్ చేస్తారనమాట. ఒకవేళ మాకిలా స్లీవ్ అవసరం లేదు డైరెక్ట్‌గానే మేము డిజైన్‌నే స్టిచ్చింగ్ చేసేసుకుంటామని అనుకుంటే డిజైన్ అయినా సరే సేమ్ నేను ఇప్పుడు చూపించిన విధంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంక డౌన్ కోసం అని చెప్పేసి చంకలోతు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని వన్ సైడ్ అయితే చంకలోతు తీసేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయినా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే ఈ చంకలోతునైతే తీసుకోవచ్చు. అలా కాకుండా మనం లైనింగ్ క్లాత్‌కి తీసేసినా సరే ఇక్కడ మిడిల్‌లో నేను చిన్నగా కట్ చేసి పెట్టాను కదా! ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఇటు సైడు చంకలోతు తీసామని చెప్పేసి గుర్తుంటుందనమాట. ఇదొచ్చేసి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్. మీరు జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ కాకుండా సిల్క్‌లో అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ పఫ్ మనకి అలా నిలబడినట్టుగా రావాలంటే గనక కంపల్సరీగా జిమ్మీ చూ అయితే మనకి బెటర్‌గా ఉంటుంది. లేదంటే ఆర్గాంజాలో కూడా ట్రై చేయండి. ఆర్గాంజా అయినా సరే మనకి బానే ఉంటుంది. సిల్క్‌లో అయితే దీన్ని ట్రై చేయకపోవడమే బెటర్. ఎందుకంటే స్లీవ్ కొంచెం వాలిపోయినట్టుగా వస్తుందనమాట. అందు గురించి సిల్క్‌లో కాకుండా జిమ్మిచూలో గానీ, ఆర్గాంజాలో గానీ, కాటన్‌లో గానీ ఇంకే ఫ్యాబ్రిక్ అయినా బానే ఉంటుంది. ఓన్లీ సిల్క్‌లో మాత్రమే ఈ డిజైన్ అంత నీట్‌గా రాదని అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ చివరొచ్చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్జిన్ తోటి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ స్లీవ్‌ని స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా ఈజీ. కాకపోతే మనకి 1, 2 సార్లు కటింగ్ వీడియో చూస్తే గనక మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఫుల్ బ్లౌజ్ అప్‌లోడ్ చేయడం వల్ల చాలామంది స్లీవ్ డిజైన్ ఇంకొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అప్‌లోడ్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అందు గురించి అని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాననమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని మనము ఈ షోల్డర్ దగ్గర గానీ, లేదంటే చంకలోతు తీసుకున్న దగ్గర గానీ కటింగ్స్ పెట్టుకున్నాం కదా! ఈ కటింగ్స్‌ని ఇంకొకసారి ఇలా పైకి కనిపించే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓన్లీ బ్లౌజ్‌కే కాదండి. మనం డ్రెసెస్ గానీ, లేదంటే చిన్న పిల్లల హాఫ్ సారీ ఉంటుంది కదా! హాఫ్ సారీస్‌కి గానీ, దేనికైనా సరే బేబీ ఫ్రాక్స్‌కైనా సరే ఈ స్లీవ్ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. దేనికైనా బానే ఉంటుంది. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని 15 ఇంచెస్ లెంగ్త్ అలానే 16 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్‌నయితే తీసుకున్నాను. ఇదైతే డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ క్లాత్‌ని తీసుకొని 7 ఇంచెస్ దగ్గరైతే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి చివరనమాట. అలాగే స్టార్టింగ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకొని, ఒక 4 ఇంచ్ వరకైతే ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా లైన్‌ని అయితే మార్కింగ్ చేస్తున్నాననమాట కన్‌ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఒక 4 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు 4 ఇంచ్ కొంచెం ఎక్కువగా అవుతుంది అని అనుకుంటే గనక చిన్న సైజ్ బ్లౌజెస్ వాళ్ళైతే 3.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి స్టార్టింగు. ఇలా క్రాస్‌గా అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం 4 ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో అటు సైడ్ మాత్రం చిన్నగా కటింగ్ చేసుకోండి. ఇదొచ్చేసి చివరనమాట. మనం లేస్ అటాచ్ చేస్తాం కదా! ఆ చివర. ఇదొచ్చేసి స్టార్టింగ్. ఇప్పుడు లేస్ అటాచ్ చేయడం కోసం అని చెప్పేసి చిన్నగా ఫ్యాబ్రిక్‌ని అయితే ఫోల్డింగ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్టిచ్ చేసేసుకొని, ఇప్పుడు దీనిపైన మీరు లేస్‌ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు అలా లీవ్ చేసేయాలని అనుకుంటే గనక అలా లీవ్ చేసేసినా పర్వాలేదు. ఇక్కడ నేను మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే అక్కడ వరకు ఫ్రిల్స్ స్టిచ్ చేయాలని గుర్తు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లేస్ అయితే ఇక్కడ నేను కొంచెం వైట్ కలర్‌లో ఉన్న ఫ్లవర్ డిజైన్ లేస్ అయితే వేస్తున్నాను. మాకు ఇంత హెవీగా కనిపించకూడదు అని అనుకుంటే గనక సింపుల్ లేస్ వేసుకోండి. అసలు మాకు లేసే వద్దు ప్లెయిన్‌గా ఉండాలనుకుంటే ప్లెయిన్‌గా స్టిచ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఫోల్డింగ్‌లో అయితే ఫ్రిల్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. మీరు కావాలనుకుంటే ఇంకా దగ్గర దగ్గరగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది ఇక మీ ఇష్టం అనమాట. ఇలా మనం ఎక్కడి వరకైతే మార్కింగ్ చేశానో అక్కడి వరకు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని 2 సెట్స్ కూడా మనకి ఫ్రిల్స్ అనేవి ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా రావాలి. లేదంటే ఒక సైడ్ ఎక్కువగా, ఒక సైడ్ తక్కువగా వస్తే గనక మనకి స్లీవ్ అనేది ఒక సైడ్ కొంచెం వాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అందు గురించి ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకుంటే
మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని, ఇక్కడ కటింగ్ కనిపిస్తుంది కదా మిడిల్‌లో మనకి హ్యాండ్ దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి ఇంకొక 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఫస్ట్ 2 ఇంచెస్‌కి తర్వాత 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసుకొని కనిపిస్తుంది కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న మిడిల్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా సెంటర్‌లోకి వచ్చేలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే చివరగా మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని, ఆ 3 ఇంచెస్ దగ్గరే ఈ స్టిచెస్ అనేవి ఎండ్ అయిపోవాలి. అలానే మిడిల్‌లో మనం ఇక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ 2 కట్స్ కూడా కలిసేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనకి కట్స్ మళ్ళీ అటు ఇటు జరిగిపోకూడదు. అలా జరిగిపోతే హ్యాండ్ కూడా మనకి జరిగిపోయినట్టుగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ 3 ఇంచెస్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో దీనిలో ఈ ఫ్రిల్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మనం మిడిల్‌లో ఈ 2 కటింగ్‌లు ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు మనకి ఏదైనా ఫ్యాబ్రిక్ లాంటిది మిగిలిపోయింది అనిపిస్తే గనక 1 గాని 2 గాని ఫ్రిల్స్ లాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మిగలకూడదు మాకు డైరెక్ట్‌గానే కావాలి అని అనుకుంటే గనక మనం 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటే గనక అసలు ఈ మాత్రం క్లాత్ కూడా మిగలకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. కాకపోతే ఇది కొంచెం కనీసం ఒక 2 ఫ్రిల్స్ అయినా స్టిచ్ చేసుకుంటే మనకి చేతి దగ్గర చిన్న ఫ్రిల్స్ లాగా అంటే చిన్న బుట్టకలాగా పైకొస్తుంది కదా! అందు గురించి అని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేశాను. స్లీవ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ ఇమేజ్‌ని కూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుందనమాట. వన్ సైడ్‌గా ఉంటే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.